మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు చాలామంది ఉన్నారు. రఘువంశ రాజులు చాలా ముఖ్యులు. వాళ్ళల్లో హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, దశరథ మహారాజు, రఘుమహారాజు, దిలీప మహారాజు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో రఘువంశ రాజులలో ఒకడు దిలీప మహారాజు. ఆ దిలీప మహారాజుకి పాపం సంతానం లేదు. రాజుకి సంతానం లేకపోతే ఇబ్బంది ఆ కాలంలో. ఎందుకని యువరాజే రాజు కావాలి. చాలా బాధపడ్డాడు. చివరికి వాళ్ళ కులగురు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన అసలు ఏం చెప్పాడు, సంతానం కలగాలి అంటే ఏం ఉపదేశించాడు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దిలీపుని యొక్క భార్య సుదక్షిణాదేవి ఇద్దరూ కలిసి గురువు గారి దగ్గరికి వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకసారి వినండి. ఈ చరిత్ర చెప్పేవాడికి వినేవాడికి కూడా మానసిక ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది దాంట్లో సందేహం లేనే లేదు. ద ప్రజెంట్ ధర్మనిష్ట ఈజ్ an extract from the second chapter of the Raghuvamsha Mahakavya written by కాళిదాస. కాళీమాతనే ప్రసన్నం చేసుకున్నటువంటి వాడు కాళిదాస మహాకవి. ఆయన రాసినటువంటి రఘువంశ మహాకావ్యం. అందులో 2వ సర్గ నుండి తీసుకోబడినటువంటిదే ఈ ధర్మ నిష్ఠ. నియమనిష్టలతో నీ ధర్మాన్ని నువ్వు సేవించినట్లయితే నువ్వు అనుకున్నటువంటి దాన్ని పొందుతావు అనేటువంటి దాన్ని కాళిదాస మహాకవి వివరించి చెప్పాడు. ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ ద కింగ్ ఆఫ్ దిలీప వెంట్ హిజ్ వైఫ్ సుదక్షిణాదేవి టు ద హెర్మిటేజ్ ఆఫ్ వశిష్ఠ. వాళ్ళ గురువైనటువంటి కుల గురువైన వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు ఇద్దరు, సుదక్షిణాదేవి, దిలీప మహారాజు ఇద్దరు కూడా. యాజ్ బట్ ద అడ్వైజ్ ఆఫ్ ద వశిష్ఠ దే స్టార్టెడ్ వర్షిపింగ్ ద హాలీ కౌ నందిని. బోత్ ఆఫ్ దెమ్ స్పెంట్ 21 days ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నందిని. కామధేనువు యొక్క కూతురు అంటే దూడ నందిని ధేనువు. ఆ నందిని ధేనువు హోమధేనువు వశిష్ఠుడికి. ఆ నందిని ధేనువు 21 రోజులు నీవు గోసేవ వ్రతం చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. కంటికి రెప్పలాగా కాపాడాలి అన్నాడు. సరేలేమన్నాడు ఆయన. 21 రోజులు పూర్తయింది. 21వ రోజు ఒక వింత జరిగింది. అది ఏంటి అంటే, ద నెక్స్ట్ డే in order to test the devotion of the Dilipa, Nandini entered the cave of Himalayan mountains for the green grass. ఈ నందిని దేవి చిన్న తోడ గడ్డి తినడానికని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండే కొండ గుహలో పలిగిపోయింది. While Dilipa was enjoying the beauty of the hill range, a lion attacked the Nandini and went into cave without the knowledge of the Dilipa. On hearing the loud cry of Nandini, the king became ready to kill the lion by shooting an arrow at the arrowhead. Surprisingly, when the touched the arrow, the remained as a statue the portrait. చూడండి ఎంత విచిత్రం. ఇక్కడ నందిని సేను గడ్డి తినడానికని కొండ గుహలో పోయింది. దేవదారు వృక్షాల వనం ఉంది అక్కడ. మొత్తం దేవదారు వృక్షాల అరణ్యం మొత్తం కూడా అక్కడ నిలబడింది అనమాట. ఈ కొండ గుహలోకి పాపం ఈయన పోలేకపోయాడు. భారీకాయుడు, కిరీటము, భుజకీర్తులు, బాణాలు ఉన్నాయి ఈయన దగ్గర. ఈయన ఆ మౌంటైన్ హిమాలయ పర్వత ప్రాంతాలని సందర్శిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ లోపలి పోయింది గుహలోకి. దేవదారు వృక్షాల దగ్గర నిలబడింది. అసలు ఏం జరుగుతుంది అని చూస్తున్నాడు ఈయన గుహ బయట నుంచి. ఆ సమయంలో ఒక సింహం నందిని ధేను మీదకి వచ్చిందనమాట చంపడానికి. ఏం చూశాడు అంటే, ఆవు దూడని చంపడానికి ఏమో సింహం వచ్చింది, సింహాన్ని చంపడానికి ఈయన బాణం తీశాడు. అంతే. చిత్రార్పితారంభ ఇవావతస్తే. మనం గోడ మీద బొమ్మ వేస్తే ఎలా అయితే నిలబడుతుందో ఆ విధంగా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. చలనం లేదు. ఇంకా బాణం పట్టుకున్నవాడు అంతే నిలబడిపోయాడు. అప్పుడు ఆ సింహం మానవ భాషలో మాట్లాడుతుంది, మనిషిలాగా మాట్లాడుతున్నారు. ఏం చెప్పింది చూడండి ఒకసారి. దెన్ ద లైన్ స్పోక్ టు దిలీప ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. మానవ భాషలో చెప్పింది, ఓ కింగ్, యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఎనఫ్. ఇంకా నువ్వు బాణం తీసినా అది రాదు, వాటి ఇంకంతే మెల్లకుండా ఉండవు. ఈవెన్ ఇఫ్ యువర్ arrows are used, they cannot do anything to me. ఇక నీ బాణాలు నన్ను ఏం చేయలేవు. I am servant of the Lord Shiva. My name కుంభోదరా. నా చరిత్ర చెప్తున్నా వినో.
లోపల శరీరం మొత్తం మానవ శరీరమే, పైకి మాత్రం సింహంలాగా కనిపిస్తున్నా. ఇది శివాజ్ఞ. శివాజ్ఞ లేకపోతే చీమ కూడా కదలలేదు. పార్వతీదేవి దేవతా వృక్షాల వనాన్ని నాటింది, వాటిని రక్షణ కల్పించింది అనమాట. అందుకని నన్ను సింహ రూపంలో ఉండమన్నారు, వాళ్ళు కాపాడమన్నారు. ఈ గుహలోకి ఏదైనా కానీ జంతువు వచ్చినట్లయితే దాన్ని నువ్వు మింగేయమని చెప్పారనమాట. కాబట్టి ఇది నాకు ఈ ఆవు కూడా నాకు ఆహారంగా వచ్చింది, శివాజ్ఞ, కాబట్టి నీవు వెళ్ళిపో అని చెప్పింది అనమాట. అది ఐఆమ్ ఏ సర్వెంట్ ఆఫ్ లార్డ్ శివ నేమ్డ్ కుంభోదర. ద దేవదారు ట్రీస్ ఫౌండ్ హీర్ ఈజ్ ప్లాంటెడ్ బై ద లార్డ్ శివ అండ్ అమ్మ పార్వతి. పార్వతీదేవి ఈ వనాన్ని పెంచింది. ద ట్రీ ఈజ్ ద లైక్ ఏ సన్ ఆఫ్ ఫర్ దెమ్. ఈ దేవదారు వనం అనేటువంటిది వాళ్ళకి ఒక కుమారుడితో సమానం. వన్ డే అండ్ ఎలిఫెంట్ ద రబ్డ్ ఇట్స్ బాడీ అగెన్స్ట్ ద ట్రీ. ఒక ఏనుగు వచ్చి దీన్ని రాసుకుంది, అందువల్ల వీటి బెరడు ఊడిపోయింది అనమాట. అప్పటి నుంచి నన్ను దీన్ని కాపలా ఉంచారు. దెన్ ద bark of the tree was cut off and Parvati Devi was deeply grieved by that. From that day, Lord Shiva kept me here in the form of a lion, protect the tree. You cannot save this Nandini from me. కాబట్టి నందిని ధేనువు నీవు కంటికి రెప్పలా పావాడు. నీవు రాజువి, మాంసాహారం అంటే ఇష్టం, కానీ నందిని దేవు బాబా శాకాహారి. అది గడ్డి తినేటప్పుడు అప్పుడే నువ్వు కందమూలాలు ఫలాలు తినాలి. ఈ 21 రోజులు చాలా కఠినమైన గోసేవా వ్రతం చేస్తేనే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాట ఆయన వశిష్ఠ మహర్షి. ఇదేమో దీన్ని తినడానికి వచ్చిందనమాట. అప్పుడు అంటున్నాడు ఆయన దిలీప మహారాజు. ఆన్ హీరింగ్ దోస్ ద వర్డ్స్ ఆఫ్ ద లైన్, దిలీప థాట్ దట్ దిస్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివ అండ్ స్పోక్ దస్, ఓ లైన్, I too worship Lord Shiva, the creator of this world, but I also have to protect this holy cow of my Guru. So please accept me as food and satisfy your hunger, but kindly release the holy cow. అది రాజు అంటే ఆయన అన్నమాట. రాజు అంటే ఎవరు? సమస్తమైనటువంటి జంతుజాలం మొత్తాన్ని కూడా రక్షించేటువంటి వాడే రాజు. కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే మీ గురువు గారు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆజ్ఞ పాటిస్తున్నావో, నేను కూడా మా గురువు గారు వశిష్ఠుడి యొక్క ఆజ్ఞ పాటించాలి. నువ్వు ఎలా అయితే ఆ వనాన్ని రక్షిస్తున్నావో, నేను కూడా ఈ నందిని ధేనువును ఆవు దూడను రక్షించాలి, కంటికి రెప్పలాగా కాపాడమన్నాడు మా గురువు గారు వశిష్ఠ మహర్షి. నీకు కావాలంటే గోమాంసానికంటే మా మానవ మాంసం అంటే మీకు ఇష్టం, సింహాలకి పులులకి నా మాంసం ఇస్తా తీసుకోవాలి అన్నాడు అనమాట. అప్పుడు అది అంటుంది, ఆ నందిని ధేను అంటుంది, ఆన్ హీరింగ్ దిస్ ద కింగ్ సెడ్, క్షత్రియ మీన్స్ ప్రొటెక్టర్ ఆఫ్ అదర్స్. ఇఫ్ ఏ కింగ్ అపోజిస్ బీయింగ్ సచ్, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ లైఫ్ ట్రైన్డ్ బై డిజగ్రేస్. రాజ్యేన కిం తద్ విపరీత వృత్తే ప్రాణై ఉపక్రోశమలీమసైర్వా. చెప్తుంది ఆ సింహం అంటుందన్నమాట, ఏమయ్యా అందమైనటువంటి ఆకారాన్ని పెట్టుకున్నావు, అందమైనటువంటి భార్య నీకు దొరికింది, నీ అదృష్టం కొంచెం పరివర్త స్త్రీ, ఈ రాజ్యం చాలా అందమైనటువంటిది, హాయిగా ప్రశాంతంగా రాజ్య పరిపాలన చేసుకోక ఆఫ్టర్ ఆల్ ఒక ఆవు దూడ కోసం ప్రాణాన్ని ఇస్తానంటవా, నువ్వు అమాయకుడివి అందనమాట. అప్పుడు అంటున్నాడు ఆయన, మానవుడి యొక్క శరీరం అనేది ఎప్పుడైనా పోయేటువంటిది, పిండంగా మారేది. చివరికి చనిపోయిన తర్వాత పిండాలు పెడతారు, కాయకొచ్చి పిండం ముడితేనే వీడు అన్నది నేను మానవుడు. పిండంగా మారేటువంటి శరీరం మీద, తర్వాత నశించేటువంటి రాజ్యం మీద నాకు ఆశ అనేటువంటిది లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎల్లకాలం ఒకటే ఉంటారా? ఒక్కరే ఉండరు, మారుతూ ఉంటుందన్నమాట. చక్రార పంక్తిరివా, బండి చక్రం తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకరే ఉండరు. ఇన్ని మంచి పనులు చేసినా కానీ ఉండాలని రూలే లేదు, అది ప్రజాభీష్టం. కాబట్టి మంచి పనిలో పదవిలో ఉన్నంత వరకు మన వల్ల ఈ 5 సంవత్సరాల్లో మన వల్ల ప్రజలకు ఏం మేలు జరిగింది అని ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియదన్నమాట, అది శాశ్వతం అని ఎవరు కూడా అనుకోకూడదు. అదే చెప్తున్నాడు ఆయన, రాజ్యేన కిం విపరీత వృత్తే. రాజులు, రాజ్యాలు చివరికి మనుషులందరూ పోయేవాళ్ళే, పిండాలుగా మారేటువంటిది వాళ్ళ శరీరం. దాని మీద నాకు ఆశ లేదు.
ధేనువుని రక్షించాలి, నా మాంసం తీసుకున్నాడు అనమాట. సరే ఇంకా నీ కర్మ అంది. అది సరే రమ్మంది. పిండేశ్వరస్థ కరుభౌతికేషు. అప్పుడు ఆయన సింహం తినడానికి వస్తున్నది అనమాట. ఆయన్ని తెలియపండి. ఆ సమయంలో మహర్షులు దేవతలు అందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ గోసేవా వ్రతం వల్ల జన్మించినటువంటి వాడే రఘుమహారాజు. రఘుమహారాజు కొడుకు అజిమహారాజు, అజిమహారాజు కొడుకు దశరథ మహారాజు. ఇంకా దశరథ కుమారుడు రాముడు, రాముడు కుమారుడు లవకుశలు. మనకు తెలిసినటువంటిదే. ఇది రఘువంశరాజుల యొక్క చరిత్ర. కాబట్టి ఈ చరిత్రను విన్నటువంటి వాళ్ళే కాకుండా చెప్పినటువంటి వాడికి కూడా మానసిక ప్రశాంతత అనేటువంటిది తథ్యం.